ఒకరోజు రవి నియా ఇద్దరూ అట్టిక్లో ఒక పాత చెక్కపెట్టె కనిపెట్టారు. పెట్టె తెరిచిన వెంటనే బంగారు కాంతి మెరిపించింది. అందులో ఒక విచిత్రమైన పటముంది. అందులో నవ్వుతున్న ఒక ద్వీపం చిత్రంగా కనిపించింది. దానికి పేరు స్మైలీ ఐలాండ్. పటంలో ఇలా వ్రాసుంది: నవ్వే ధైర్యవంతులకే ఖజానా దొరుకుతుంది. రవి నియా ఇద్దరూ ఉత్సాహంతో ఒకరినొకరు చూసుకున్నారు. తక్షణమే చిన్న పడవలో ఎక్కి సముద్రంపై ప్రయాణం మొదలుపెట్టారు. అద్దిరిపోయే నీలినీళ్లు, ఎగిరే గాలిపటాలు వాళ్ల అడ్వెంచర్ మొదలైంది. చివరకు నవ్వులా కనిపించే స్మైలీ ద్వీపం చేరుకున్నారు. ప్రతిచోటా రంగుల మొక్కలు, పూలు ఒక మ్యాజికల్ ప్రపంచంలా కనిపించింది. ముందుకెళ్లగానే మాట్లాడే రాళ్లు మార్గమంటుకున్నాయి. అవే చెప్తాయి, మా జోక్ మీద నవ్వితేనే ముందుకెళ్లగలరు. రవు పెద్దగా నవ్వగానే రాళ్లు పటాపంచలై మార్గం చూపాయి. కొంచెం లోపలికెళ్లగానే రెయిన్బో రంగుల పక్షులు చిన్న తాళాలు పట్టుకుని ఎగురుతున్నాయి. అవి పట్టుకోడానికి రవి నియా వాళ్ల వెంట పరుగెట్టారు. ఖజానా గుహ దగ్గర చిన్న చిన్న గోల్డెన్ గార్డ్లు అడ్డుకున్నారు. నియా వాళ్లకి బిస్కెట్లు ఇచ్చింది. అవి సంతోషంగా నాట్యం చేస్తూ పక్కకు తప్పుకున్నాయి. గుహలో పెద్ద నవ్వు ఆకారంలో ఉన్న తలుపుంది. పటంలోని మాట గుర్తొచ్చింది: నవ్వు అంటేనే తాళం. వాళ్ళిద్దరూ నవ్వగానే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల గొప్ప ఖజానా, బంగారం, రత్నాలు, మ్యాజికల్ వస్తువులు. అందులో ఒక సందేశం కూడా ఉంది: నవ్వును పంచేవారే అసలైన ధనవంతులు. రవి నియా నిజమైన ఖజానా ఆనందమే అని గ్రహించారు.